చారు వాళ్ళ అమ్మ నాన్న ఆవులో దాక్కొని చారు దగ్గరికి చెక్కి ఇవ్వమని వస్తారు. దాంతో చారు చాలా కంగారు పడుతూ ఎందుకు మీరు ఇలా చేస్తున్నారు అని అక్కడ ఉన్నది ఆవేనని అందరికీ నమ్మించటానికి ముందుగా పూజలు చేస్తుంది. ఇదిగో చెక్కి ఇచ్చాను, వెళ్ళండి వెళ్ళండి, పూజలు చేయకుండా మీకు చెక్కిచ్చి పంపిస్తే మళ్ళీ ప్రాబ్లం అయిపోతుంది, అందుకే ముందు పూజలు చేశానని బిల్డప్ ఇచ్చేసి తర్వాత చెక్కుని వాళ్ళ ఎవరు చూడకుండా చేతిలో పెడుతూ ఉంటుంది. అయితే ఆదికి డౌట్ వచ్చేసి ఆగు ఆగు, ఏంటి ఆవుని అప్పుడే పంపించేస్తున్నావు, పూజలు చేస్తే సరిపోతుందా, కొబ్బరికాయ కొట్టాలి కదా, భోగిమంట చుట్టూ తిరగాలి కదా అని ఆవు కాళ్ళపై ఆద్య ఒకటి శ్రేణు ఒకటి కొబ్బరికాయని కొడతారు. దాంతో చారు వల్ల అమ్మ నాన్న ఫస్టు అమ్మ అని అరుస్తూ తర్వాత మళ్ళీ డౌట్ వస్తుందని అంబా అని అరుస్తూ ఉంటారు. తర్వాత భోగి మంట చుట్టూ తిప్పుతూ ఉన్నప్పుడు ఎండు మిరపకాయల్ని ఆ మంటల్లో వేయటంతో వాళ్ళు హచ్చి హచ్చి అని తుమ్ముతూ ఉంటారు. అయితే పార్వతి చారు వాళ్ళని బయట పడనివ్వకుండా వాళ్ళే తుమ్ముతున్నట్లు నటిస్తూ ఉంటారు. తర్వాత ఇక లోపలికి తీసుకువెళ్తామని ఆద్య చెప్తుంటే ఎక్కడ దొరికిపోతారో అని వాళ్ళు అక్కడి నుంచి ఆవు రూపంలోనే పరుగులు పెట్టి వాళ్ళకి దొరకకుండా పారిపోతారు. తరువాత రామలక్ష్మికి ఆ గంగాధర శాస్త్రి వాళ్ళ ఇంట్లో ఉన్న మిగిలిన తామ్రపత్రాలను కూడా తీసుకువచ్చి ఇస్తాడు. తన దగ్గర ఉన్న తామ్రపత్రాల్ని అతను మళ్ళీ తీసుకొచ్చి ఇచ్చిన తామ్రపత్రాల్ని చెక్ చేసుకొని వీటికి సంబంధించినవే శాస్త్రి గారు, మీరు ఈ సహాయం చేసినందుకు చాలా థ్యాంక్స్, ఈ సహాయం చేయటం కోసమే మీరు నాకు కనిపించారేమోనని కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఉంటే అప్పుడే వాసుదేవ్ భూపతి రోడిలతో సహా అక్కడికి వస్తారు. ఏంటి రామలక్ష్మి, నువ్వు ఈ తామ్రపత్రాల్ని కనిపెట్టేశావా, ఇవే కదా నాకు కావాల్సింది, ఏరా మీ ఫ్యామిలీలో మొత్తం చచ్చిపోయినా కూడా నువ్వు ఇంకా ప్రాణాలతో బ్రతికి ఉన్నావా, నిన్ను కూడా వదిలిపెట్టను అని వాసుదేవ్ వార్నింగ్ ఇస్తూ ఉంటే రేయ్ నిన్ను నేను అస్సలు వదిలిపెట్టను, పోలీసులకి పట్టిస్తానని రామలక్ష్మి వార్నింగ్ ఇస్తూ ఉంటుంది. వెంటనే వాసుదేవ్ రివాల్వర్ తీసి గంగాధర్ శాస్త్రిని షూట్ చేసేస్తాడు. దాంతో అతను కుప్పకూలి ప్రాణాలు కోల్పోతాడు. ఏయ్ రామలక్ష్మి, ఇందులో 6 బుల్లెట్లున్నాయి, ఒక బుల్లెట్ వాడి గుండెల్లో దిగి చచ్చిపోయాడు, ఇప్పుడు మర్యాదగా నీ చేతిలో ఉన్న తామ్రపత్రాల్ని నాకు ఇస్తావా, లేకుంటే నువ్వు కూడా బలి అవుతావా అని వార్నింగ్ ఇవ్వటంతో రామలక్ష్మి ఆ తామ్రపత్రాల్ని అతని చేతికి ఇచ్చేస్తుంది. అంటే ఒక ప్రాణం పోతే కానీ నువ్వు నా మాట విని ఈ తామ్రపత్రాలని ఇవ్వలేదన్నమాట, నువ్వు నన్ను ఏమీ చేయలేవు, తామ్రపత్రాలు నా చేతికి వచ్చేశాయి, నేనే ఈ లోకానికి రాజును అంటూ వాసుదేవ్ విర్రవీగుతూ చాలా సంతోషంగా గట్టిగా అరుస్తూ ఉంటాడు. తర్వాత పార్వతి జానకి రఘురాం పూజలు చేయకుండా మత్తుమందు కలిపిన ప్రసాదాన్ని ఇవ్వబోతూ ఉంటే ఆద్య అది కనిపెట్టేసి ప్రసాదాలన్నింటినీ మార్చివేస్తుంది. అయినా కూడా జానకికి కళ్ళు తిరుగుతూ ఉంటాయి. మరి ఆద్య పార్వతికి ఎలా బుద్ధి చెప్తుందన్నది రానున్న ఎపిసోడ్లో తెలుసు.